సంవత్సరాలు ఈ జిల్లాను దత్తత తీసుకున్నాడు. ఏం చేసిండు? గుండెల మీద గుద్దిండు, పునాది రాళ్ళు వాచిపోయిండు. పాలమూరు జిల్లా వచ్చినప్పుడల్లా నేను చెప్పేది ఉపన్యాసాలలో, ఈ సమైక్య పాలకులు వాతిన పునాది రాళ్ళు తీసుకుపోయి కృష్ణానదిలో పడేస్తే పెద్ద డ్యామ్ తయారవుతుంది అని నేను చెప్పేది. శిలాఫలకాలు వేసిండ్రు తప్ప పనులు చేయలే. అటువంటి దుర్మార్గుడు ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నీచాతి నీచంగా దిగజారిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు తెస్తూ ఉన్నారు. మళ్ళా ఆంధ్రలోకి అప్పగిస్తామా తెలంగాణ ఆత్మగౌరవాన్ని? మీరందరూ చెప్పాలి. దరఖాస్తు తీసుకుని మేము అమరావతికి విజయవాడకు పోదామా? అమరావతి గులాములం అయిదామా? తెలంగాణ నిర్ణయాలు తెలంగాణలో జరగాలన్నా ఢిల్లీలో జరగాలన్నా వినబడతలేదు. తెలంగాణలో జరగాలి, అధికారం మన చేతిలో ఉండాలి. ఢిల్లీ గులాములమో విజయవాడ గులాములమో కావద్దు. దయచేసి పట్టు వీడితే ఉన్న గోసి ఊసిపోతుంది. మళ్ళా మొదటికైతాం, ఆగమైపోతాం. మీ బిడ్డగానే మనవి చేస్తూ ఉన్నా, ఇన్నేళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈయనగాసి నక్కల పాలవుతుంది. మర్చిపోయి ఉంటే, ఏమరపాటుగా ఉంటే, ఈ గద్దలు మళ్ళీ తన్నుకపోతే మళ్ళా పెద్ద భయంకరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి పాలమూరు జిల్లా ప్రజలు మీ అందరికి చేతులెత్తి నేను నమస్కరిస్తూ ఉన్నా. నేను చెప్పదలుచుకుంటే చాలా ఉంది, కానీ చంద్రబాబు నాయుడు తీసుకొని వస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, నరేంద్ర మోడీ కేసీఆర్ ఒకటైంది. నాకేం అవసరం రా భయ్, నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు అంటే వేధిస్తున్నాడు. ఎవడు వేధిస్తుండే? నువ్వు చక్కటి మనిషి అని చెప్పి నేను వేధిస్తున్నారు. ఓటుకు నోడు దొంగతనం చేసింది నిజం కాదా? నువ్వు పంపితివి ఒక బుడ్రకాన్ గారు తెచ్చేవాడు దొరికే, అది అబద్ధమా? నిజం కాదా? ఆ దొంగతనంలో నీ పాత్ర లేదా? నీ వాయిస్ రికార్డు లేదా? ఉన్నదా లేదా? మరి నిన్ను ఏ వేధిస్తున్నారు బిడ్డ? చంద్రబాబు నాయుడు అంటాడు, నేను అడిగిన కేసీఆర్ను సోపతుందామని. తెలుగు వాళ్ళట, తెలుగు పేరు మీదనే కదా మా కొంప ఊచుకున్నది. తెలుగు తల్లి తెలుగు భాష అనే 60 ఏళ్ళు మమ్మల్ని దోసుకున్నది ఆ నిశాలనే కదా. తీయగ పుల్లగా మాట్లాడి నేను దోస్తి కలుద్దామని చెప్పిండు చంద్రబాబు నాయుడు. నీతో పొత్త చిచి, బతికుండంగా కూడా కలవం. నీ అడుగు పడితే పచ్చని చెట్టు కూడా భస్మం అయిపోతుంది. అంత దరిద్రం ఐరన్ లెగ్గు నీది. మళ్ళీ నీ దోస్తి మాకెందుకు? మేమేదో మా సంసారం మేము చేసుకుంటున్నాం, మా బతుకు మేము బతుకుతున్నాం. ఈయనతో పొత్తు కలిసేది ఉండే, పొత్తు కలవకపోతే మా కూటమి వచ్చిందంటాడు. మా కూటమా గూటమా దా, నీ మా కూటమి సంగతి నీకు జవాబు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీ దమ్మేందో మా దమ్మేందో తేల్చుకుందాం. ఇలా ఎన్నికల రంగంలో దూకినాం. ఈ పిట్ట బెదిరింపులకు భయపడేవాళ్ళు ఎవరు లేడు. అందువల్ల ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మీ అందరితో నేను కోరేది ఒకటే, ఇవాళ ప్రారంభమైన ప్రగతి రథం ఆగద్దు, అభివృద్ధి ఆగద్దు, పాలమూరు జలయజ్ఞం పనులు ఆగద్దు. 20 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి. వచ్చిన కరెంటు మళ్ళా కింద